లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. సినిమా అన్ని రకాల ప్రేక్షకులని అలరించి, నవ్వించి, మెప్పించే ఒక అద్భుతమైన ఎంటర్టైనర్. ఇక ఈ సినిమాల్లో నటించే నటీనటులకి అభిమానుల్లో ఏ రేంజ్ పాపులారిటీ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఈ సినిమాల రిలీజ్ సెలబ్రేషన్స్లో నటీనటులు తమ అభిమానుల మధ్య ఉండి వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ ఉండటం మనకి కనిపిస్తూనే ఉంటుంది. అయితే తాజాగా పుష్ప 2 రిలీజ్ టైంలో అల్లు అర్జున్ ఆడియన్స్ మధ్యకి రావటం, అనుకోని విషాదం జరగడంతో ఇక భవిష్యత్తులో ఇలాంటి సెలబ్రేషన్స్ అసలు ఉంటాయా ఉండవా అన్న చర్చ ఇప్పుడు ఇండస్ట్రీలో జోరందుకుంది. సినిమా అంటే సెలబ్రేషన్. ప్రీ రిలీజ్ ఫంక్షన్లు అభిమానుల మధ్య జరిగితే అదో కిక్. ప్రీమియర్ షోల హడావిడిలో ఫ్యాన్స్ చేసే హంగామాని చూసి తరించాల్సిందే. ఇవన్నీ లేకపోతే అది సినిమా ఎందుకవుతుంది, ఎలా అవుతుంది? అభిమానులతో పాటు స్టార్స్ కూడా కోరుకునేది ఇదే. కానీ ఇక మీదట ఇలాంటి ఉత్సాహం, పండగ వాతావరణం తెలుగు సినిమాకి దూరమైపోతుందేమో అనిపిస్తుంది. తాజాగా సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో ఒకరు మృతి చెందడం, దాంతో మినిస్టర్ ఇక బెనిఫిట్ షోలు ఉండవని చెప్పడం, ఇక ఇదే ఇష్యూలో అల్లు అర్జున్ జైలుకి వెళ్లడం, వీటన్నింటినీ చూస్తుంటే వచ్చే రోజుల్లో సినిమా ఈ సెలబ్రేషన్స్ కి దూరం అవుతున్నట్టే కనిపిస్తుంది. వాస్తవానికి సినిమా రీజనల్ స్థాయి దాటి పాన్ ఇండియాకి ఎప్పుడైతే ఎదిగిందో అప్పటి నుండి సినిమాల ప్రమోషన్స్ అండ్ సెలబ్రేషన్స్ పీక్స్ కి వెళ్లాయనే చెప్పాలి. ఆ మధ్య దేవరా ప్రీ రిలీజ్ కి కూడా ఊహించని స్థాయిలో అభిమానులు రావడంతో ఏకంగా ఈవెంట్ ని క్యాన్సిల్ చేసే పరిస్థితి. ఇక తాజాగా బెనిఫిట్ షోలో ఒకరి మృతి. ఇవన్నీ చూస్తుంటే అసలు ప్రీమియర్లు, ప్రీ రిలీజ్ల గోల లేకపోతే ఇవన్నీ ఉండవు కదా అన్న చర్చ నెట్టింట గట్టిగానే వినిపిస్తోంది. ఒకవేళ అలా ఆలోచిస్తే మాత్రం ఇక మీదట ప్రీ రిలీజ్లకు, ప్రీమియర్ షోలకు, భారీ సెలబ్రేషన్స్ కి తెలుగు సినిమా దూరమైపోవచ్చు. చూడాలి మరి భవిష్యత్తులో ఈ నిర్ణయాలు ఎలాంటి మలుపులు తీసుకుంటాయో. For more videos like this, subscribe Big TV channel.